పడిపోయిందేంటి? కుబేరా, కుబేరా, దీనికి పొద్దున కల్లా గ్లాస్ వేయించి తీసుకురా. అలాగే అమ్మగారు. ఏంటిది? ఎప్పుడూ లేనిది ఫోటో ఇలా పడిపోయి పగిలిపోయింది. డాక్టర్, తనకి ఎలా ఉంది? తను షాక్లో ఉంది, బాగా పానిక్ అయింది. చెప్పాలంటే ప్రెజెంట్ కోమాలో ఉంది. కొన్ని టెస్టులు చేశాము, తెల్లవారితే గాని ఏ విషయం చెప్పలేం. అబ్బబ్బబ్బా, నాకింకా పెళ్లి కాలేదే. అఫీషియల్ గా అవ్వలేదేమో కానీ అన్అఫీషియల్ గా మీరిద్దరూ ఎప్పుడో మొగుడు పెళ్ళాలేగా, అందుకే. ఓహో, సో నైస్, థ్యాంక్ యూ. సరే పద, నిన్ను పెళ్లి కూతుర్ని చేసే పని ఆంటీ గారు మాకు అప్పగించారు. పద 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 పద. ఇంద్ర రాను అంటే ఈ పాటికి గౌతమ్ రిటర్న్ వచ్చేయాలి. ఈ గౌతమ్ ఇంకా రాలేదు అంటే ఖచ్చితంగా ఇంద్రని తీసుకునే వస్తాడు. మీకు మాటిచ్చాడు, ప్రాణం పోయినా ఇంద్ర రాడు అన్నారు. యామిని, నేను నీతో అన్న మాట, వాడు నాకిచ్చిన మాట రెండూ నిజాలే. నిజం నిప్పు లాంటిది. మాట తప్పితే అందులో కాలి బూడిదవ్వడమే తప్ప మరో అవకాశం ఉండదు. ఇప్పుడు ఇంద్ర పరిస్థితి కూడా అదే. వాడు ఇంటికి రావడం జరగదు. జరిగితే అది వాడి ప్రాణం వాడు తీసుకోవడమే అవుతుంది. ఇవి పెళ్లికూతురు గదిలో పెట్టండి, ఇవి పెళ్లికొడుకు గదిలో పెట్టండి, ఇవి మండపం మీదకి చూడండి. అలాగే పంతులు గారిని అడిగి ఇంకా ఏం కావాలో కనుక్కోండి. ఈలోపు మేము మండపానికి వచ్చేస్తాం. అలాగే సుభద్ర. వెళ్ళండి వెళ్ళండి. సుభద్ర, పొద్దుటి నుంచి ట్రై చేస్తున్నాను. ఇంద్రకి ఫోన్ కలవట్లేదు, గౌతమేమో కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఏమైంది ఇద్దరికి? అబ్బా, నిన్న నేను మాట్లాడానండి. నాకు తెలిసి బయలుదేరి ఉంటారండి. మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి. అయినా మీరేంటి ఇంకా ఇలానే ఉన్నారు? అవతల మండపానికి వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూసుకోవాలి కదా. మీరు వెళ్ళి వెంటనే స్నానం చేసిరండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. హలో సార్. ఓకే సార్, షూర్ సార్. గౌతమ్, నేను ఆఫీస్ వరకు వెళ్ళొస్తాను. పల్స్, బీపీ చాలా హైలో ఉన్నాయి. నర్వస్ సిస్టమ్ డిస్టర్బ్ అయింది. పైగా ఇప్పుడు తను మామూలు మనిషి కూడా కాదు. అంటే తను గర్భవతి.
జై హింద్. ఏంటి డాక్టర్ మీరు అనేది? అవును మిస్టర్ గౌతమ్, షీఈస్ ప్రెగ్నెంట్. అహల్య ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పైగా జరిగిన ఇన్సిడెంట్ వల్ల తను మెంటల్గా బాగా డిస్టర్బ్ అయింది. ఇలాంటి టైంలో ఒక్కోసారి వైల్డ్గా రియాక్ట్ అవ్వచ్చు, లేదా వైల్డ్ డెసిషన్ తీసుకోవచ్చు. సో టేక్ కేర్ ఆఫ్ హర్. సరే, థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. అహల్య గారు, అహల్య గారు, అహల్య గారు, సిస్టర్ అహల్య గారు ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడే ఉండాలండి. ఇంతలో ఏమైంది? తను మెంటల్గా బాగా డిస్టర్బ్ అయింది, లేదా వైల్డ్ డెసిషన్ తీసుకోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ, ఆరెంజ్ కలర్ శారీ కట్టుకుని ఒక అమ్మాయి ఇటు వచ్చింది, మీరు ఏమైనా చూసారా? ఆరెంజ్ కలరా? అవును. ఇప్పుడే ఏడుస్తూ బయటికి పరిగెత్తిందండి. ఇటేనా? అహల్య గారు, అహల్య గారు, అహల్య, అహల్య, అహల్య ఆగు, ఆగండి. అహల్య నా మాట విను. అహల్య నేను చెప్పేది వినండి. ఆగండి అహల్య గారు, ఆగండి. అహల్య, నీకేమన్నా పిచ్చా? అసలు ఏం చేస్తున్నావు నీకేమన్నా అర్థం అవుతుందా? ఏం చెయ్యాలో అర్థం కాకే ఈ పని చేస్తున్నాను. అంటే ఇప్పుడు నువ్వు చచ్చిపోతే నీ సమస్యలన్నీ తీరిపోతాయా? బ్రతికుంటే మాత్రం తీరిపోతాయా? అమ్మమ్మ చచ్చిపోయింది. ఇంద్ర గారు, ఇంద్ర గారు నా కళ్ళ ముందే ఇంక నేను ఎవరి కోసం బతకాలి? అసలు ఎందుకని బతకాలి? నాలాంటి దురదృష్టవంతురాలికి అసలు బ్రతికే అర్హతే లేదు. ప్లీజ్ దయచేసి నన్ను చావనివ్వండి. అహల్య ఆగు. చూడండి, చావనేది దేనికి పరిష్కారం కాదు. అలాగని మన బాధ తీరేది కాదు. ఆరేళ్ల వయసు నుంచి కలిసే పెరిగాం, కలిసే తిరిగాం. ఒకరంటే ఒకరికి ప్రాణంలాగా బతికాం. కానీ వాడు నా కోసం నా కళ్ళ ముందే ఇప్పుడు మీరు చనిపోతే పోయిన మీ అమ్మమ్మ గారు తిరిగి రారు. కానీ మీరు బతికుంటే ఇంద్ర వస్తాడు. అవును, చనిపోయిన ఇంద్ర మీ కడుపులో పుట్టాడు. ఇంద్ర మీ కడుపులోనే ఉన్నాడు.
ఇప్పటి వరకు చనిపోవడమే కరెక్ట్ అనుకున్నా. ఇప్పుడు చావాలో బ్రతకాలో అర్థం కావడం లేదు. అయ్యో భగవంతుడా, ఏంటి నాకు ఈ పరిస్థితి? మీ కడుపులో ఉన్న బిడ్డ కోసం బ్రతికి ఏం సాధించాలి? ఇన్నాళ్ళు అమ్మమ్మ ఉందన్న ధైర్యంతో బతికాను. నేను కూడా ఉన్నాను అంటూ నా ధైర్యానికి నమ్మకాన్ని ఇచ్చారు ఇందిరా గారు. ఇప్పుడు ఆ ధైర్యం, నమ్మకం రెండూ లేవు. రేపు వాడు పుట్టాక అమ్మా నేను ఎవరని అంటే ఇద్దరు అనాథలకి పుట్టిన ఇంకో అనాథవని చెప్పాలా? సమాజంలో పెళ్లి కాని తల్లిలా బ్రతకాలా? మీ అమ్మకి భర్త లేడు, నీకు నాన్న లేడు అని అందరూ నా బిడ్డని అంటుంటే ఆ అవమానాన్ని భరిస్తూ బతకాలా? ఆఖరికి ఎందుకమ్మా ఇలా చేశావని నా బిడ్డ నన్ను అడిగితే వాడికి నేనేం సమాధానం చెప్పాలి చెప్పండి? వీటిలో ఏ ఒక్కదానికైనా పరిష్కారం ఉంటే చెప్పండి, చెప్పండి. ఇద్దరు అనాథలకు పుట్టిన ఇంకొక అనాథాన్ని చెప్పాలా? పెళ్లి కాని తల్లిలా బ్రతకాలా? అవమానాలు భరించాలా? ఎందుకు ఇలా చేశావు అని నా బిడ్డ నన్ను అడిగితే ఏం సమాధానం చెప్పాలి? నాలో సగం నువ్వైతే మిగతా సగం అహల్య. తనకి ఎవ్వరూ లేరా? అహల్య బాధ్యత నీదే. ఇక నుంచి తనకి అన్ని నువ్వే. ఇంకో అనాథ, తనకి అన్ని నువ్వే. ఇంకో అనాథ, తనకి అన్ని నువ్వే. ఇంకో అనాథ, నువ్వే. ఇంకో అనాథ. ఈ సమస్యకి పరిష్కారం ఉంది. అదితి, గౌతమ్ ఇంకా రాలేదు. టైంకి వస్తాడంటావా? మాట ఇచ్చాడు, తప్పకుండా వస్తాడు. శ్రావ్య, ఏంటేదో ఆలోచిస్తున్నావు? హనీమూన్ గురించా? హనీమూనా నా బొంద. గౌతమ్ అన్నయ్య ఇంద్ర అన్నయ్యని తీసుకొస్తే నానమ్మ ఏం గొడవ చేస్తుందో ఏమో అని భయంగా ఉందక్క. శ్రావ్య, ఇప్పుడు నీకు కావాల్సింది భయం కాదు, సిగ్గు. ఎందుకంటే గౌతమ్ అంత కాన్ఫిడెంట్గా ఇంద్రాని తీసుకురావడానికి వెళ్ళాడు అంటే అర్థమేంటి? ఏం జరిగినా తను చూసుకుంటాడు అని. సో టెన్షన్ పక్కన పెట్టి పెళ్లి మూడ్లోకి రా. లైఫ్లో ఒకే ఒక్కసారి జరిగే శుభకార్యం ఇది. ఇప్పుడే హ్యాపీగా ఫీల్ అవ్వకుంటే రేపు లైఫ్ లాంగ్ డిసప్పాయింట్ అవుతావు. అంతేనంటావా అదితి? బిందాస్గా అంతే. చిల్ యార్.
కలవట్లేదు. సుభద్ర, గౌతమ్ ఇంద్ర ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే కలవడం లేదు. మళ్ళీ నీ చిన్న కొడుకేదైనా. ఊరుకోండి, మీకెప్పుడు వాడి మీద అనుమానం. ఫస్ట్ టైం ఇంటి బాధ్యతని మీ బాధని నెత్తిమీద వేసుకుని వెళ్ళాడు. చెప్పిన టైంకి ఇంద్రతో వస్తాడు. కానీ నా భయం అంతా అత్తయ్యగారి గురించే. సుభద్ర, పందిట్లో పెళ్లి ఆపి పరువు పోయేలా గొడవ చేయకూడదనే అన్నవరంలో చేద్దాం అనుకున్న పెళ్లిని ఇలా అందరి ముందు జరిపిస్తున్నాను. ఏదైనా ఉంటే ఇంటికెళ్ళాక చూసుకుందాంలే. సరే సరే. అన్నయ్య, టైం అవుతోంది. గౌతమ్ ఇంకా రాలేదేంటి? వచ్చేస్తాడు వదినా. ముహూర్తం టైం కూడా చెప్పాను, వచ్చేస్తాడు. అమ్మా, పెళ్లి కుమారులను తీసుకొస్తే గణపతి పూజ జరిపించాలి. సుభద్ర, నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురా. అలాగేనండి. పెళ్లి కుమారులను రమ్మంటే పెళ్లి కూతురు వస్తుందేమిటి? అమ్మా, నేను పిలిచింది పెళ్లి కుమారుల్ని, పెళ్లి కుమార్తెని కాదు. తెలుసు పంతులు గారు, కాకపోతే మా ఆయన కొంచెం పని మీద కాశ్మీర్ వెళ్ళారు. ముహూర్తం టైంకి వచ్చేస్తారు. ఈలోపు మా ఆయన చేయాల్సిన పనులు పూజలు ఉంటాయి కదా, అవి నాతో చేయిస్తారని నేను వచ్చేసాను. ఏమిటి, నీతో పెళ్లి పెట్టుకుని వేరే పని మీద కాశ్మీర్ వెళ్ళాడా? చిన్న ప్రాజెక్ట్ వర్క్, మీరు కానివ్వండి. అలాగేనమ్మా, అలాగే. ఓం యశివానామరూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో ఏ మంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం ఇంద్రియవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్తుతే. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. బుజ్జి, నువ్వెళ్ళి గౌతమ్ మావి వాళ్ళు వస్తున్నారో లేదో చూడు. అలాగే అమ్మమ్మ. ప్రణో దేవి సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీగురుభ్యో నమః. హరి ఓం.